తొలి తెలుగు శిలాశాసనం కల్లమల్ల చారిత్రక గౌరవం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శిలాశాసనం మన కల్లమల్ల గ్రామం శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ కోటలో ఉండటం గర్వకారణం. క్రీస్తు శకం 575లో నాటి రేనాటి చోళరాజు ధనుంజయుడు తొలి తెలుగు శాసనాన్ని వేయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అలాగే క్రీస్తు శకం 1479లో సదాశివదేవరాయలు ఆధ్వర్యంలో రెండవ శాసనం వేయించారు. క్రీస్తు శకం 1525లో ఓర వీర ప్రతాపరాయలు మూడవ శాసనం, 1529లో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో 4వ శాసనాన్ని వేయించారు. ఇక్కడున్న తొలి తెలుగు శాసనాన్ని 1904వ సంవత్సరంలో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. 1947-48లో ఆచార్య నీలకంఠ శాస్త్రి, ఎం వెంకటరామయ్యలు శాసనాన్ని పరిశీలించి ప్రచురణలోకి తెచ్చారు. లిపి ఆధారంగా ప్రప్రథమ తెలుగు శాసనంగా భారతీయ పురావస్తు శాఖ అంగీకరించింది. తొలి తెలుగు శాసనాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది. శాసనంలో మొత్తం 11 పంక్తులు ఉండగా ప్రస్తుతం 7 పంక్తులు మాత్రమే ఉన్నాయి. ఎరికల ముద్దురాజు అనే బిరుదు గల రాజు అంటూ ఈ శాసనం ప్రారంభమవుతుంది. బ్రహ్మీ లిపి నుంచి తెలుగు లిపి ఎలా పరిణామం చెందిందో ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. ధర్మశాస్త్రాలను ఉల్లంఘించే వారికి శిక్షల ప్రస్తావన ఉంది. ప్రారంభంలో సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న ఈ రాతి శాసనం ప్రస్తుతం 4 అడుగుల ఎత్తుకు పరిమితమైంది. అక్షరాలు మసకబారి చదవలేని స్థితికి చేరడంతో భవిష్యత్తు తరాల వారి కోసం ఈ శాసనం యొక్క ప్రతిరూపాన్ని అంటే రెప్లికా జానమద్ది సాహితీ పీఠం వారు జానమద్ది హనుమత్ శాస్త్రి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కడప నగరం సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం ప్రాంగణంలో ఆవిష్కరించారు. చివరగా తెలుగు భాషకు జన్మస్థానంగా భావించబడే కల్లమల్ల గ్రామం తెలుగు సాహిత్యం చరిత్రను ప్రేమించే ప్రతి ఒక్కరికి గర్వకారణం కాగా, కల్లమల్ల శాసనం తెలుగు భాష చరిత్రకు సంబంధించిన ఒక ఆధారంగా మాత్రమే కాకుండా తెలుగు భాష స్వతంత్రతకు మరియు సామాజిక చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా తెలుగు జాతి యొక్క అక్షర సంపదకు చిరస్థాయిగా నిలిచిన స్మారకంగా నిలుస్తుంది. మన తెలుగు భాష, మన తెలుగు గౌరవం. ఈ మొట్టమొదటి శిలాశాసనం ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ దేవాలయం లోపలే ఏర్పాటు చేయబడి ఉంది. చాలా పురాతన దేవాలయం సార్. ఎన్ని సంవత్సరాల ముందుదా? అక్కడ ఉండాలి చూసారు. అక్కడ అదే అది చూస్తారు సార్. అదే అయ్యా ఎన్ని సంవత్సరాల కిందటయ్యా? 575 అంటగా. క్రీస్తు శకం 575 చోళరాజులు పరిపాలన చూసారు. తెలుగు భాష మా ఆయన చెప్పేటప్పుడు ఒకసారి మేము వింటాం. అన్నీ వినండి సార్. ఫస్ట్ వచ్చేసి శాసనం అంటే ఒక చట్టం తయారు చేసేది అన్నమాట. అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ అది ఒక చట్టం తయారు చేసేది శాసనం అంటారు. రెండోది వచ్చేసి దాన శాసనం. ఎవరైనా గుళ్ళు కానీ గోపురాలు కానీ భూదానం కానీ ఇచ్చినట్టు ఆ దాన శాసనంలో వాళ్ళ పేర్లు నమోదు చేస్తారు. ఇది వచ్చేసి క్రీస్తు 575లో ధనుంజయ మహారాజు ఎరుకల మూర్తుల సాయంతో చిరంపూర్లో ఉండే రాజుకు ఒప్పచెప్పినాడు. అయ్యా, నేను ఇక్కడ భూమి ఇస్తున్నాను, దీన్ని సంరక్షించండి, కాపాడండి. ఈ శాసనాలు పాడు చేసిన వారికి మహాపాత్రం చెప్పుకుంటారని దీంట్లో సారాంశం. అది వచ్చేసి 1479లో సదాశివదేవరాయలు ఇల్లు సంగవంశం రాజులు, అరవిడి విజయనగర రాజులు 509 నుంచి ఇదో రోమన్ ఎంకెల్ ఇది ఒకటి,
ఇది 4, ఇది 7, ఇది 9. 1779లో సదాశివదేవరాయలు ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్వామికి ఉత్సవాలు జరుగుతాయి మామూలుగా. ఇప్పుడు ధనుర్మాసంలో కుందేలు పారాట, ధనుర్మాసం అంతా పూజ. వాటికి గాను కులానికి 5 ఎకరాలు, సాకులోళ్ళకి 5, మంగళోళ్ళకు, కుమ్మరోళ్ళకు, మాదిగోళ్ళకు 5 ఎకరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి గృహాలు, ఇది మొత్తం అంతా 12 ఎకరాలు. దాంట్లో 4 ఎకరాలు కోట అయితే ఆడ బుద్ధి ఉంది. ఇది కాపలా పెట్టి ఇక్కడ పూజ చేసుకొని పోతున్నారు. రాజు రావడము, పూజ చేసుకోవడము, వెళ్ళిపోవడము. ఆ బుద్ధిలో కాయలు పెడుతున్నారు. చుట్టూ బొక్కలు ఉన్నాయి. పైకి కాపలా ఎక్కి పూజ చేసుకొని పోతున్నప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఈయన 1879 సదాశివదేవరాయలు వాళ్ళకు 5 ఎకరాలు మాన్యాలు ఇచ్చి, అయ్యా మీరు సాకులలో సున్నం కొట్టాలి, దిడ్డలు పెట్టాలి, మంగళూరు మేళ మార్చాలి, చీకట్లు 5, సాయంత్రం 5. ఆ స్వామి వచ్చేసి పూజారి పులకాపు చేయాలి. కుమ్మరాయన కొత్త కుండ తీసుకొచ్చి స్వామికి ఇవ్వాలి. అట్లా పూజలు జరిగేదానికి కులానికి 5 ఎకరాలు ఇచ్చి, కులానికి 5 ఇండ్లు ఇక్కడ ఏర్పాటు చేసినాడు. చేసి శ్మశానానికి 5 ఎకరాలు ఇచ్చినాడు. ఇది ఆయన సారాంశం. ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పరిపాలించినాడు కృష్ణదేవరాయలు. పరిపాలించినప్పుడు ఇక్కడ పెదనపాడ ఉంది లక్ష్మణ దగ్గర. ఆడ పెద్దన కవి ఉన్నాడు. ఆడ ఆయన కుమారుని వివాహానికి వచ్చి ఇక్కడ ధ్వజస్తంభము 2 చెరువులు కట్టించినాడు. చెరువులు 2, అన్నం చెరువు అని 3 చెరువు. ఆయన ఉన్నప్పుడు 1509 నుంచి 29కి ఆయన కుమారుని వివాహానికి పెళ్లికి వచ్చి పూజలు జరిపించి చేసినాడు. మళ్ళా ఆవల సైడు భరద్వాజ్ అని 24 మండపము, ఇది 24 స్తంభాలు మండపం కట్టించినట్టుగా ఇటలీ వాళ్ళు ఇంత ముక్కు తీసుకొని వచ్చినారు. ఇటలీ వాళ్ళు తెల్లోళ్ళు దాంట్లో చెప్తున్నాడు. ఇది 24 స్తంభాలు భరద్వాజ్ అని ఆయన కట్టించినాడు అని చెప్తున్నాడు. దాంట్లో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి. బండిరా, లూటి, ఈ సైడు, ఆ సైడ్ ఉన్నాయి. ఇది వచ్చేసి యుగాలు ఎన్ని మారినా మనకు కనిపించే దేవుడు సూర్యుడు, చంద్రుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. వచ్చేసి రామానుజ స్వామి వారు వచ్చాడు ఇక్కడ. రామానుజ స్వామి వారు వచ్చినప్పుడు వాళ్ళంతా పప్పు పాయసం చేసుకొని పూజలు జరిపించి, ఆయన వచ్చినప్పుడు ఆయన చేత పూజలు జరిపించి ఇక్కడ ఒక పండుగ మాదిరి పప్పు పాయసము అన్నం చేసుకుని తిన్నవారు అని ఒక పండుగ మాదిరి జరుపుకొని ఆయన మళ్ళా స్వాగతం పంపినారన్నమాట. అట్లా ఏ రాజు సింహాసనం ఎక్కినా ఎక్కడున్నా వీడికి వచ్చి పూజలు జరుపుకొని పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు వేసినట్టువేనా? ఇవి రాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఈవిడ వేసినడే ఇక్కడ ఉండేది. ఇది సపరేట్ కట్టినట్టు. ఇప్పుడు ఎంగైనాడు వచ్చినప్పుడు ఒక సాట పెట్టండి కలెక్టర్ శివశంకర్ సార్ చెప్పింది. ఈడొకటి, ఆడొకటి, ఆవలొకటి, ఆడొకటి ఉన్నది. ఇది క్రికెట్ బాడుతున్నారు. ఇది వచ్చేసి గొడ్డెండ్లు కొడుగండ్లు నూరుతున్నారు. 19 పగలు పెట్టినారు. అది ఎద్దులు కట్టేస్తున్నారు. దీనికి 100 కత్తులు చూడేట అయిపోయిందో. 100 వేసి పండగ వచ్చారు కదా. అట్లా అయిపోయింది అన్నమాట భాష. ఇది ఎరికల ముద్ర చేసింది అయితే ఇది మన కడపలో కూడా నమూనా తీసుకుపోయి దీని మీద నాకు ఇదే సార్ ఏదైనా అక్షరాలు ఏమి కనిపించలేదు. చేస్తారు సార్, చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కడప టౌన్లో ఉన్నటువంటి సిపి బ్రౌన్ గ్రంథాలయంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ సౌజన్యంతో కల్లమల తొలి తెలుగు శాసనం యొక్క రెప్లికా నమూనాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కల్లమలలోని శాసనాన్ని ఎరికల్ ముత్తురాజుగా పిలువబడే రేనాటి చోడుడు ధనుంజయరాజు వేసినటువంటి శాసనం. ఈ శాసనంలో ఉన్న అక్షరాలలో తెలుగు అక్షరాలు ఉండడం చేత దీనిని తొలి తెలుగు శాసనంగా గుర్తించడం జరిగింది.